మాతృదేవోభవ. పాలు ద్రావిడి బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగనిర్చు చిత్తమిమ్మా. ఉక్కాలు ఉంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మా. ఉపకారములు పొంది ఊరు దాటింపరే, తన లాభమును జోచు తత్వమిమ్మా. ఉయ్యాలలు గంగ ఓర్వలేరే తల్లి, దయ్యాలను గించు దర్పమిమ్మా. క్రొత్త బుద్ధులెల్ల గుర్రమ్ములై సాగ, పాత ధర్మ శకట పదమదేల. మొండి మనసునిచ్చి గండాలు దాటించి, నిలువ నీవే తల్లి నిత్యమల్లి. నిలువ నీవే తల్లి నిత్యమల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 190వ భాగానికి స్వాగతం పలు. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా, అన్యే సాంఖ్యేన యోగేన జ్ఞానయోగేన చాపరే. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా, అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. భగవంతుణ్ణి తెలుసుకుందుకు, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఈ జీవితం, ఈ సంసారం నుంచి నివృత్తి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. లక్ష్యం నివృత్తి. ఎందుకంటే ప్రవృత్తిలో ఉన్నాం మనం. ప్రవృత్తి అంటే ఏమిటి? పొరపాటుని పుట్టలో వేలు పెట్టాం. ఏదో చెట్టు దగ్గర పుట్ట ఉన్న చీమల పుట్టే. సరే, ఒక్కోసారి చీమల పొట్టు పెట్టిన పుట్టలు పాములకు 20 చెట్లు. పాములు కూడా ఉండొచ్చు లోపల, మనకు తెలియదు. ఏదో సరదా పుట్టింది. ఆ చెట్టు దగ్గరికి ఏదో వేపలు కోసుకుందామని వెళ్ళాం. పూర్వం అలా వెళ్ళేవాళ్ళు. వేపలు కోసుకుంది, వేప చెట్టు దగ్గరికి ఎడతారుగా. ఆ కొమ్మంది ఇలా కోసుకునేలోగా అక్కడ ఒక పుట్ట కనపడింది. అదేదో నున్నగా చాలా ఇలా పిండి పిండి ముద్దల ముద్దల్లా గుండ్రం గుండ్రంగా పూసలు పూసలుగా చాలా అందంగా ఉంది. కావాలని ఒక వేలు పెట్టాం. ఆ పెట్టిన వాళ్ళు అప్పటికే పుట్ట కొంచెం భగ్నమైంది, లోపలికి వెళ్ళింది. చీమలు ఉంటాయి అక్కడ, అవి కుడతాయి. ఏదో ఓ చీమ కుట్టింది. దాన్ని వెంటనే ఆ వేలు జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఆ చీమను దులిపేసుకుని బయటకు ఇంకెప్పుడు పుట్టలో వేలెట్టకూడదని తెలుసుకోవాలి. అది మానేసి కుంటితనం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ వేలు తీయడం మానేసి 2వ వేలెట్టుకు ఎలుగుతాడు దాన్ని. ఇంకాస్త 3వ వేలు, చివరికి చెయ్యెట్టేసరికి ఏమైంది? ఆ చేతి చప్పుడుకి ఆ మట్టి అంతా కింద పడ్డానికి ఎక్కడో చుట్టుకుని మూల పడుకున్న పాము పైకి లేచింది. ఆ పాము వచ్చి చేతి మీద కాటేస్తే జీవితం పోయింది. ఇది జీవితాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం వేదాంత మార్గంలో. పుట్టలో వేలెట్టం ఎప్పటికే సంసారం పెద్ద పుట్ట. దీన్నే 7 చేపల కథలో చెబుతారు. నా బంగారు పుట్టలో వేలు పెడితేనే కొట్టనా ఉంటుంది చీమ. అది బంగారు పుట్ట అండి? చీమలకి ఎక్కడ బంగారు పుట్టలు ఉంటాయా? బంగారు పుట్టను ఎందుకంటుంది చీమ? ఎవరి పుట్ట వాళ్ళకి బంగారం అనిపిస్తుంది, మనకి ఎవరి జీవితం వాళ్ళకి అనిపించట్లా. అసలు నేనండి మొదటి నుంచే నా లైఫ్ అని చిటికలు వేయట్లే పెద్ద మనిషి ప్రతివాడు. నా లైఫ్ అండి, మా వైఫ్ అండి. అబ్బా, నీ ఎంత వైఫ్ ఎవరికి వెళ్ళేది, నీ ఎంత లైఫ్ ఎవరికి వెళ్ళేది. మరి ఈ కబుర్లు చాలా బాగుంటాయి. అసలు నా జాతకం అండి అన్నిటికీ చిటికలే. మనం గొప్పగా భావించినట్టే మనం బంగారం అని చెప్పుకుని చీమ కూడా నా పుట్ట బంగారు పుట్ట. ఎక్కడైనా బంగారు పుట్ట ఉంటుందండి? అన్ని మట్టి పుట్టలే. అదో అబద్ధం. దాన్ని అలా అనుకుంటాం. మనం కూడా జీవితంలో ప్రవేశించినప్పుడు, చదువుకునేటప్పుడు, ఉద్యోగాలు అప్పుడో, పెళ్ళెప్పుడు ప్రవేశించాం అనుకోకండి. సంసారం అంటే వివాహ జీవితం కాదు. మళ్ళీ చెబుతున్నా, ఈ భూమి మీద పుట్టినప్పుడే సంసారం ఏర్పడింది. సంసారం అంటే భార్యతోనో భర్తతోనో రాలేదు. అది కేవలం కుటుంబం. కుటుంబం వేరు, సంసారం వేరు. ఆ మాట కూడా ఎందుకు వచ్చిందంటే, సంస్కృతంలో సంసారం అంటే యావత్ జీవితం. కానీ తెలుగులో మనం దాని అర్థం మార్చి ఫ్యామిలీ లైఫ్, కుటుంబం అనే అర్థంలో వాడేస్తున్నాం. అందువల్ల సంసారం అంటే కుటుంబం అనే అర్థం అనుకుంటున్నాం మనం. కానీ సంస్కృతంలో కానీ హిందీలో కానీ ఎక్కడ సంసార శబ్దాన్ని మీ కుటుంబం అనే అర్థంలో ఉపయోగించాలి. జీవితం. దాంట్లో పుట్టలో వేలు పెట్టాం. నెమ్మదిగా ఏదో పుట్టాం, మానవ జన్మెత్తాం, అదృష్టం. గ్రంథాలు చదవడం ద్వారా, గురువుల యొక్క బోధ ద్వారా, స్వయం శక్తి ద్వారా ఏదో రకంగా ఆత్మజ్ఞానాన్ని పొంది తత్వ విచారం చేసి బయటపడాలి. అది ఒక వేలు లాక్కోవడం అంటే. పుట్టినప్పుడే వేలు పెట్టేసాం, మనకు తెలియకుండానే పెట్టేశాం. ఇక ఇప్పుడు అది లాక్కోవడమే మన పని. మళ్ళీ ఇంకా 4 పెట్టి కెలకడం కాదు. దాన్ని ఇంకా అలా చేద్దాం, ఎలా చేద్దాం, సంస్థలు పెడదాం, స్థాపిద్దాం, ఏదో చేద్దాం అంటే ఇదంతా కెలుక్కోవడమే. చివరికి పాము వచ్చి కరుస్తుంది. ఇంకప్పుడు ఏం చేస్తాం?
ఇప్పుడు మళ్ళీ శ్రీకాళహస్తీశ్వర. అంచేతనే ఈ వేలు బయటికి తీయడానికి మళ్ళీ 5-6 మార్గాలు ఉన్నాయి. మామూలుగా పొట్టలో పెట్టిన వేలు కూడా ఇలా నెమ్మదిగా లాగొచ్చు, లేదా కొంచెం వేగంగా లాగొచ్చు, లేకపోతే ఇంకొంచెం దాన్ని వెలితి చేసి లాగొచ్చు. రకరకాలు ఉంటాయి, దానికే ఉంది. అలాగా ఈ సంసారం నుంచి బయటపడడానికి, జీవితంలో తెరిపిన సాధించడానికి, జ్ఞానం పొందడానికి, సుఖంగా ఉండడానికి ధ్యానేన ఆత్మని పశ్యంతి. ధ్యాన మార్గంలో కొంతమంది ఆత్మలోనే దాన్ని చూస్తున్నారు. కేచిత్ ఆత్మానం ఆత్మన, ఆత్మచేత ఆత్మని ఆత్మయందే చూస్తున్నారు. గమనించండి శ్లోకం. ఆత్మని పశ్యంతి, ఆత్మయందే. ఆత్మానం పశ్యంతి, ఆత్మనే. ఆత్మనా పశ్యంతి, ఇక్కడ మనం చూసేవాడు చూసే విధానం ఒకటే. కొంతమంది ధ్యానేన ఆత్మని పశ్యంతి, కేచిద్ ఆత్మానం ఆత్మన, అన్యే సాంఖ్యేన యోగేన. కొంతమంది సాంఖ్యయోగంలో చూస్తున్నారు. కర్మయోగేణ చ అపరే, కొంతమంది కర్మయోగంతో దాన్ని అందుకుంటున్నారు. ఇక్కడ గమనించండి, సాంఖ్యయోగం, కర్మయోగం, ధ్యానం, ధ్యానయోగం. 6వ అధ్యాయం ధ్యానయోగం, 3వ అధ్యాయం కర్మయోగం, 2వ అధ్యాయం సాంఖ్యయోగం. మధ్యలో చెప్పకపోయినా చెప్పినట్టే అనుకోవచ్చు. 4వ అధ్యాయం జ్ఞానయోగం. 2 సాంఖ్యం, 3 కర్మయోగం, 4 జ్ఞానయోగం, 6వది ధ్యానయోగం. సరిగ్గా మొదటి 6 అధ్యాయాలు మనం చెప్పుకున్న త్వం పదార్థం, 7 నుంచి 12 వరకు ఉండేవి తత్పదార్థం భగవంతుడు. 13 నుంచి 18 వరకు ఉండేవి అసి. ఈ జీవుడు దేవుడు అవడం ఎలాగా, జీవుడు తనని తాను దేవుడు అవడమేం లేదు అని తెలుసుకోవడం ఎలాగా. మనం అందులోనే ఉన్నాం, మనం తెలుసుకోకపోతే ఎలాగా? తెలుసుకోలేకుండా ఉండదు. దానికి ఏదో పురాణాల్లో ఒక కథ చెబుతారు. ఒక సింహపిల్ల ఉందిట. అది పొరపాటుని చిన్నప్పుడు తప్పిపోయింది తల్లి దగ్గర నుంచి. గొర్రె పిల్లలో కలిసిపోయింది. బాగా పుట్టిన వెంటనే గొర్రె పిల్లలో కలిసిపోయింది. గొర్రెలు కూడా దాన్ని సింహం పిల్లే కదా, పిల్ల ఏం చేస్తున్నా అశ్రద్ధ చేసి పెంచేసి దాంతోపాటు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే అది గొర్రెలాగే అరవడం మొదలెట్టింది సింహం కూడా, వాడితో కలిసి ఉండడం వల్ల సాంగత్యం. గొర్రెలు ఏదో ఒకటి దాటితే మిగిలినవన్నీ దాడతాయి. ఎందుకు దాడతాయో తెలియదు. గొర్రెల మనస్తత్వం ఉంటారు. అందుకని ఒకడు ఏం చేస్తే అందరూ అదే చేయడం. ఎందుకు చేశారంటే ఆయన చేశాడంటాడు. ఎవడు చేశారంటే ముందు వాడు, అంతకంటే వెళ్ళా. మనం ఓటు వేసేయడంలో అలాగే చేస్తాం చాలామంది. మొన్ననే కొంచెం తెలివిగా ఉపయోగించి మంచి పార్టీని కేంద్రంలో ఎన్నుకున్నాం. 60 ఏళ్ల బట్టి ఇలాగే చేసాం గోతులో. ఒకడు వేసాడు వేయ అంతే. అందుకని గొర్రెదాటు మనస్తత్వం అంట. ఈ సింహంల పిల్ల కూడా గొర్రెలో పడిపోయింది. గొర్రె అనుకుంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు అద్దాలు ఎలాగో లేవు, నీటిలో దాన్ని నీడ చూసుకునే అవకాశం కూడా రాలా. కాబట్టి దాని రూపం కూడా దాన్ని గొర్రెలాగే భావించుకుంటుంది. గొర్రెకు కూడా కొంత జుట్టు అది ఉంటుందిగా, భావించుకుంది. గొర్రెలాగా తలోపడం, గొర్రెలాగా దాడడం. అదే దాని సింహం అనే విషయం మర్చిపోయి. ఎప్పుడో ఓసారి 4-5 సింహాలు అలా పెడుతున్నాయి దూరంగా. ఆ సింహాలను చూస్తే గొర్రెకి భయం కదా, గొర్రె భయపడుతున్నాయి. దీనికి ఎందుకో భయం కలగట్లా. సహజమైన లక్షణం ఎక్కడికి పోతుంది, భయం కలగట్లా. ఆసక్తిగా చూస్తుంది. ఆ సింహాలు దీన్ని చూసి ఇదేమిటి, మన పిల్ల ఎక్కడ ఉందేమిటి, గొర్రెల మందులో మన పిల్ల ఉండమేటి అని చెప్పి సింహ పిల్లని గుర్తుపెట్టి, తన పిల్ల కాకపోయినా గుర్తుపెట్టి ఒక్కసారి గర్జించింది. అనుకోకుండా గర్జన వచ్చింది. వెంటనే దీనికి అర్థమైంది, నేను సింహ పిల్లని గొర్రె పిల్లని కాదని. సరిగ్గా జీవుడు దేవుడు అంతే. మనం దేవుడు, జీవుడు కాదు. జీవుడు అని అనుకుంటాం. ఎందుకంటే కొన్ని వేల లక్షల జీవుల్లో కలిసిపోయినాం. జీవుల్లాగే ప్రవర్తిస్తున్నాం. జీవుల్లాగే ఇంద్రియ వ్యామోహంలో పడ్డాం. జీవుల్లాగే బానిసలమైపోయాం. ఇప్పుడు భగవద్గీత వింటున్నాం. దేవుడు ఆయన సింహగర్జన చేస్తున్నాడు. మనం గర్జించాలి. తర్జనలకు భయపడే పరిస్థితి ఉండకూడదు, గర్జించాలి. ఎలా గర్జించాలి? గొర్రె పిల్లల్లో కలిసిపోయిన సింహపిల్ల సింహాన్ని చూడగానే తాను సింహం అని తెలుసుకుని, సింహగర్జన వినగానే తాను సింహంలా గర్జించినట్టే జీవుల సమూహంలో కలిసిపోయిన మనం దేవుడైన కృష్ణుని చూస్తున్నాం. భగవద్గీత అనే గర్జనను వింటున్నాం. మనం ఇప్పుడు దేవుడు కావాలి, గర్జించాలి. ఆ గర్జించడం అనేక మార్గాలు. గర్జనలో కూడా సింధు భైరవ రాగం, ఆది తాళం అన్నట్టే ఉంటాయి. అదే ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, సాంఖ్య మార్గం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానం ఆత్మన. ఏమిటి ధ్యానం? ఆత్మయందు, ఆత్మచేత ఆత్మనే చూడడం. అంటే ఇంకా ఏ ఆలోచనలు లేని స్థితి. దీనే నిర్వికల్ప సమాధి అంటారు. అంత గొడవ వద్దు కానీ సమాధి వరకు ఆ ప్రక్రియ చూడండి. యమనియమాసన ధ్యానధారణ ప్రత్యాహ, యమనియమాసన ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగా.
యమములు 5, నియమములు 5, ధ్యానము, ధారణము, సమాధి, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం. యమాలు అహింసా, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యో అపరిగ్రహ, హింస చేయకుండా ఉండడం, సత్యవాక్యం మాట్లాడడం, దొంగతనం జోలికి పోకుండా ఉండడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం. అంటే పెళ్ళైన వాళ్ళు ఒకే భార్యతో అలా ఉంటే బ్రహ్మచర్యం పాటించినట్టు. మళ్ళీ భార్యకు అన్యాయం చేయమని అర్థం కాదు అక్కడ. ఒకే భార్యతో ఒకే భర్తతో అలా ఉంటే బ్రహ్మచర్యం కింద లెక్క. లేనివాడు సరే సరే. అపరిగ్రహ, ఎవరి నుంచి ఏ దానము పట్టకుండా ఉండడం. ఇది యమాలంటారు వీటిని. 5 ఇవి. నియమాలు శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమా. శౌచం, బాహ్య శౌచం, అంతఃశౌచం. ముందు శుభ్రం చేసి స్నానం చేసి శుభ్రంగా ఉండడం. మనస్సులో కూడా ఏ కల్మషాలు, కోపాలు, ద్వేషాలు లేకుండా చేసుకోవడం, తగ్గించుకోవడం. సంతోషం, ఎప్పుడూ సంతోషంగా ఉంది. తపహ, వీలైనంత వరకు నామజపం ఏదో చేస్తూ మనస్సులో ధ్యానం, ఏకాగ్రత పెంచుకుంటూ తపో మార్గంలో ఉండడం. స్వాధ్యాయం, మనం చదివేదో మనం చదువుకోవడం. వేదం చదివేవాళ్ళు వేదం, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు ఇంజనీరింగ్, ఏం పర్వాలేదు, ఏదైనా స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే వేదం అని చెప్పేవారు. అప్పుడున్న చదివేది. ఇప్పుడు అనేక చదువులు ఉన్నాయి. మన వృత్తికి సంబంధించిన చదివేదో మనం చదువుకోవడం. ఈశ్వర ప్రణిధానాన్ని, ఈశ్వరునికి సమర్పణ భావంతో వ్యవహరించడం. ఇది యమ నియమ. ఆసనములు, యోగాసనాలు. ఎందుకని ఆరోగ్యం బాగుంటే కానీ మనకి ఆలోచనలు బాగుండవు. ఆ పైన ప్రాణాయామం. ఎందుకని ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ ఊపిరి అలా నెమ్మదిగా తీసుకోవడం వల్ల ఆలోచనలు క్రమంగా ఆగిపోతాయి. అందువల్ల ప్రాణాయామం. అప్పుడు ప్రత్యాహారం. ఈ ఉన్న మనస్సును, మిగిలిన మనస్సును కూడా ఇంద్రియాల వైపు కాకుండా ఇప్పుడు వెనక్కి లాగడం ప్రత్యాహారం అంటారు. వ్యాకరణంలో కూడా ఏదైనా లేని దాన్ని తెచ్చుకుంటే ఇది ప్రత్యాహారము అంటారు. అక్కడ దాన్ని తెచ్చుకోవాలంటే లేదా కుదరదు, అన్వయం కుదరదు అంటారు. ఇక్కడ ఫలానా తత్శబ్దం ప్రత్యాహారం అంటారు. అలాగే మనం కూడా ప్రత్యాహారం అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ఇంద్రియాల్లో వెళ్ళిపోతున్న మనసును మళ్ళీ వెనక్కి లాక్కురావాలి. అది ప్రత్యాహారం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. 5 అయినగా. ఇప్పుడు చూడండి ధ్యానం ఎలా ఉంటే మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది. అప్పుడు 7 సెకన్లు గనక అలా ఉండగలిగితే ధ్యానం అన్నారు రామకృష్ణ పరమహంస. 7 ఏళ్ళు 49 సెకన్లు గనక ఉండగలిగితే దాన్ని ధారణ. పట్టేహాడండి, నిలబెట్టేహాడో. 49 సెకన్లు అంటే 1 నిమిషం కంటే తక్కువే. 7 సెకన్లు ఉంటే చాలు ధ్యానంట. 49 సెకన్లు ఉంటే ధారణ. 7 × 49 సెకన్లు సుమారుగా 5 నిమిషాల పైన అవుతుంది. ఆ 5 నిమిషాలు 63 సెకన్లు ఎంతో. అలా 6 నిమిషాలు అనుకుంటారు. 6 నిమిషాలు ఉంటే సమాధి అన్నారు ఏకంగా. రామకృష్ణ పరమహంస ఆ సమాధి నాకు కరగడం చాలా కష్టంగా ఉంది అన్నాడు. మన దగ్గర కొంతమంది సత్సంగం అంటారు, ధ్యానం అంటారు. మేము 2 గంటలు కూర్చుంటామండి ధ్యానంలో. అది పరధ్యానం అమ్మ, కంగారు పడకో. ఇదంతా గొప్పకే. 2 గంటలు ఆవిడ ధ్యానంలో ఉంటుందట. ఆవిడ చూసినా పుణ్యమేనమ్మ. అందరూ దండాలు పెట్టేయండి. ఈ దండాల కోసం చేసే నాటకం ఇది. నిజంగా ఈ దండాలు అవసరం లేకపోతే నేను 2 గంటలు ధ్యానంలో ఉంటానని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు చెబుతున్నావు? ఎవరి కోసం? డబ్బా కోసం కాకపోతే చెప్పాల్సిన పని ఏంటి? ఎవరు అడిగారు నిన్ను? పత్రికల వారు ఏమైనా వచ్చి మీరు 2 గంటలు ధ్యానం చేతుని అడిగితే చెప్పు. అడగకుండా ఎందుకు చెబుతున్నాం మనం? గొప్ప ప్రచారం. మన గురించి గొప్పగా అనుకోవాలి. అంటే ఈ డబ్బా కబుర్లు వద్దు. 7 సెకన్లు ఉంటే ధ్యానం, 7 ఏళ్ళు 49 సెకన్లు ఉంటే ధారణ, 7 × 49 5 నిమిషాల పైన ఉంటే సమాధి. అంటే పరమహంస ఆ స్థితికి వెళ్ళడం నాకు కష్టంగా ఉంది, ఎప్పుడో తప్ప అని ఆయన అంటే మనం పరమహంసలో మనకు ఎందుకు వస్తుందండి? అంత తేలిక కాదండి అది. అలాగా 5-6 నిమిషాలు ఉండగలిగితే ధ్యానేన ఆత్మన అది ధ్యానం. అది ప్రయత్నం ద్వారా సాధ్యం. ఇంకొంతమంది అన్యే సాంఖ్యేన యోగేన చెప్పుకున్నాక పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచభూతాల యొక్క సూక్ష్మ స్వరూపాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు, వీటిని గురించి పరిజ్ఞానం, అవగాహన, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటి పరిజ్ఞానం ద్వారా ఇవి తెలుసుకుని వీటిలో ఏది వదిలిపెట్టాలి, ఏది స్వీకరించాలి, ఈ తత్వం ద్వారా కూడా చేయొచ్చు. దీని తత్వ విచారం అంటారు. సాంఖ్యం కపిలుడు చాలా గొప్పవాడు, మహర్షి. వివేకానందుడు ఆయన గురించి గంటలు మాట్లాడాడు. భాగవతంలో కూడా కపిలుడు దేవహూతి అని తన తల్లికి ఉపదేశం చేస్తాడు. ఈ పదార్థ తత్వ విచారణే పరమార్థ తత్వ విచారణకు దారితీస్తుంది. సాంఖ్యం ద్వారా కూడా చేర్చుకోవచ్చు. ఆత్మతత్వ విచారం అంటే ఇప్పుడు మనం చేస్తున్నదంతా అదే. తర్వాత కర్మయోగేన చాపరే, భగవంతుడు 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఇంతకు ముందు వచ్చిన భాగంలో 16,000 మందితో కాపురం నేను ఎలా చేయగలిగాను అంటే ఆ కారణం గుణసంగోస్య సదసత్ యోని జన్మసు. ఆ గుణసంగం అనేది నాకు లేదయ్యా, కర్మ చేశాను కానీ నా మనస్సులో ఏం లేదయ్యా, ఇప్పుడు నా పని ఏదో నేను చేశాను. ఇది కర్మయోగం. ఇది కష్టమే కానీ చేయొచ్చు. అలా కర్మయోగం ద్వారా, ధ్యానయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా, సాంఖ్యయోగం ద్వారా ఎలాగైనా పొందొచ్చు.
ఇవి అన్నిటి కూడా ఈ సాంఖ్యం, ధ్యానం, కర్మయోగం ఎక్కడ గురువు ప్రసక్తి లేదు. మీరు గమనించండి, శ్రీకృష్ణుడు గురువును ఆశ్రయించమని చెప్పలేదు. జగద్గురువైన కృష్ణుడే గురువు గురించి చెప్పలేదు. మనం ప్రతిదానికి గురువు 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 గురువింద కింద అంటున్నాం ఇప్పుడు. అందుకే గురువులు ఎక్కువ మంది తయారయ్యారు. అసలు లోకంలో శిష్యులు లేరు, అంతా గురువులే. ఏం చేస్తున్నారు ఈ గురువులు? దుర్జనుడు చెబుతున్నాడు, అయ్యవారై చెరయింపవచ్చు తన పాదంభోజ తీర్థంబులం దయతో గమ్మనవచ్చు, సేవకుని అర్ధ ప్రాణ దేహాదులన్నీయు నా సొమ్మనవచ్చు, కాని సిరులను నిందించి నిన్ను ఆత్మ నిష్క్రియతం గానగరాదు పండితులకు శ్రీకాళహస్తీశ్వర. గురువుగా తయారైపోవడం చాలా తేలిక. కొన్ని రకాల దీక్షలు ఉంటాయి. ఏదో 10 సార్లు వెళ్ళాం, 16 సార్లు వెళ్ళాం. 10 సార్లు వెళ్ళగానే ఆయన గురుస్వామి. ఆయన 16 సార్లు వెళ్ళారండి. వెళ్ళడం ఒకటేనా? ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా? మంచివాడుగా ఉన్నాడా? రాగద్వేషాలు లేకుండా ఉన్నాడా? అహంకారం లేకుండా ఉన్నాడా? ఇది పరిశీలించామా? లేదు. 10 సార్లు వెళ్ళాడు, 20 సార్లు వెళ్ళాడు. ఇంకోటి ఏమంటాడు, 18 ఏమిటండి, 36 సార్లు వెళ్ళాను నేను. బాగానే ఉంది. ఏమిటి వెళ్ళడం? ఎక్కడికి వెళ్ళడం? వెడితే సరిపోయిందా? అంటే కొత్తగా జగత్తుని బాగు చేయడం కోసం ఎన్ని రకాల దీక్షలు వచ్చినా, ఎంతమంది దేవతలు వచ్చినా, మళ్ళీ ఎందుకు జగత్తు అజ్ఞానంలో పడుతోంది అంటే ప్రతిదాన్ని టెక్నికల్, సాంకేతికం చేసేస్తున్నాం మనం. ఈ గురువులను అయ్యగారులు అంటారు కొన్ని ప్రదేశాలు, అందుకని అయ్యవారు అన్నాడు. గురువు అయిపోవడం చాలా తేలికయ్యా. కషాయం కట్టిస్తే సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ కర్మ కూడా లేదు. కొంతమంది గురువులు ఉన్నారు పీఠాలు, దేశంలో పేర్లు చెబితే బాగుండదు. వారి భార్య, వారు కొడుకులు కూడాను అంతా 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 పీఠాలే. వీరు స్వామీజీ, భార్య ఏమో మాతాజీ, ఆ కొడుకు బాలాజీ. మనం ఇక్కడ వెర్రీజీ. కొడుకు కూడా బాలాజీ. వాడికి 12 ఏళ్ళు గుంటగాడు. వాడి కాళ్ళకి మనం దండం పెట్టాలి. ఎందుకు వస్తున్నాయి ఇలా గమనించండి. డబ్బులు వస్తున్నాయి, పీఠాలకి ఎకరాలు వస్తున్నాయి, భూములు వస్తున్నాయి. ఇవి మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయేమో. శిష్యుని పెట్టుకుంటే వాడికి ఇచ్చేయాలి, ఉత్తర పీఠాధిపతి. అందుకని కొడుకునే శిష్యుని చేసేస్తే గొడవలేదు. ఆస్తులు సంపాదించుకోవడం కాకపోతే వేరే ఏదైనా ఉందా? అందుకే దుర్జనుడు వెక్కిరిస్తున్నాడు. మనకి చెంపపెట్టులా చెబుతున్నాడు, వీళ్ళని ఆశ్రయించకండి. కనీసం ఉన్న గురువుల్లో మంచివాళ్ళు ఎవరో, నిరాడంబరంగా ఎవరు ఉంటున్నారో, నిజమైన జ్ఞానాన్ని ఎవరు బోధిస్తున్నారో అది తెలుసుకోండి. డబ్బు అడుగుతున్నాడు అంటే వాడు సన్యాసి కాదు, సన్నాసి. అయవారై చెరయింపవచ్చు తన పాదంభోజ తీర్థంబులం దయతో గొమ్మనవచ్చు. కాళ్ళు పట్టుకోండి, మీకు అన్నీ కలుగుతాయి. కాళ్ళు పాదస్పర్శ ఆయనకి ఇవ్వండి. ఏదో పెద్ద అనుగ్రహం ఇక్కడ. ఏమిటి ఈయన కాళ్ళు పట్టుకుంటే మనకు వచ్చేది? దీనికి మళ్ళీ 5,000 కట్నం. దాంట్లో పువ్వు పెడితే ఒక రేటు, కాళ్ళు కడిగితే ఒక రేటు. మళ్ళీ ఈ తీర్థం తీసుకోవడం. సేవకుని అర్ధ ప్రాణ దేహాదులన్నీ నా సొమ్మనవచ్చు. ఇక చుట్టూ భక్తులు చేరతారు. వాళ్ళ దగ్గరికి 3 నెలలకు ఒకసారి పర్యటన. ఎందుకంటే మా భక్తుల్ని మేము కాపాడుకోవాలి. మీదేమైనా రాజకీయ పార్టీయా? భక్తుల్ని కాపాడుకోవడం ఏంటి? రాజకీయ పార్టీయా? సభ్యులు జారిపోకుండా చూసుకోవడమా? పార్టీలు మారకుండా. ఎలాగైనా సభ్యులందరూ అధికార పార్టీలోకే వెళ్ళిపోతారు ఖాయం. అనుమానం ఏం లేదు అందులో. ఎన్ని జాగ్రత్తలు పడినా ఒకటే. ఈ గురువులు పీఠాలు అంతే. ఎవరు ఎక్కువ మంది చేరుతున్నారో, ఎక్కడ డబ్బు, ఎక్కడ వాళ్ళ కోరికలు తీరతాయో అక్కడికి వెళ్ళిపోతారు. అయ్యవారై చెరయింపవచ్చు తన పాదంభోజ తీర్థంబులం దయతో గొమ్మనవచ్చు, సేవకుని అర్ధ ప్రాణ దేహాదులన్నీయు నా సొమ్మనవచ్చు, కాని సిరులను నిందించి నిన్ను ఆత్మ నిష్క్రియతన్ కనగరాదు పండితులకు శ్రీకాళహస్తీశ్వర. సేవకుని అర్ధ ప్రాణ దేహాదులన్నీ నా సొమ్మనవచ్చు. ఇప్పుడు జరుగుతున్న మోసాలని 400 ఏళ్ల క్రితం చెప్పాడు దుర్జటి. జోహార్ కవిరేవ ప్రజాపతి. వాత పెడుతున్నాడు. ఆశ్రయించిన శిష్యులు, భక్తులు ఎవరైనా ఉంటే, అగో నేను చూసుకుంటానయ్యా, నా భక్తుల కుటుంబాలని నేను చూసుకున్నా. నేను టేక్ కేర్ అడ్రస్సా ఇక్కడ? చూసుకునేది భగవంతుడు. ఈయనేమిటంటే చూసుకునేది ఇక్కడ? ఇది మనం నమ్మేస్తాం. వెంటనే ఇంట్లో ఏదైనా కష్టం వచ్చింది, ఆయనకి చెబుతా వెంటనే, నేను చేస్తాను జపం, నువ్వు వెళ్ళిపో. ఇది నాకు అర్థం కాదు. వకాల్తా నామానండి. ఎవరి జపం వాళ్ళు చేసుకోవాలి. కానీ వకాల్తా నామా ఏదో లాయర్లు క్లయింట్ పాపం ఆయన కోర్టులో వాదించలేడు కదా, లా పాయింట్లు వాళ్ళకి తెలియగా, అందుకని వారి తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవడం అంటారు. అందుకే అలా పుచ్చుకుని చేస్తారని సాధ్యమాది? ఆయన సేవకుని అర్థము, ప్రాణము, అన్నీ దేహం. నీ దేహం నా కోసమే, నీ ప్రాణం నాదే, నీ కుటుంబం నాదే. చివరికి ఎలా తయారయ్యని నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. ఈ గురువులని, పీఠాధిపతుల్ని, కొంతమందిని ఆశ్రయించిన వాళ్ళు దేవుళ్ళ ఫోటోలు తీసేసి, ఇంట్లో రాముణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని తీసేసి, గురువు ఫోటో ఎక్కడ చూసినా, ఇంట్లోకి వెళ్ళగానే గురువు పెద్ద తాడి చెట్టు అంత ఎత్తు గురువు ఇక్కడ, చెప్పులు పెట్టుకుంది కూడా లేదు అక్కడ. ఇంట్లోకి వెళ్ళగానే మేము ఆయనకు అయితే గురువు ముందు పెట్టారు ఇక్కడ. అవసరమా? పడగదిలో ఓ గురువు,
మళ్ళీ ఈయన ఫోటో. ఇక లేకపోతే ఆయన గురువు ఎవరో ఉంటారు, వారు అది కూడా కొంతకాలమే, తర్వాత ఆయన తీసేయారు. ఎందుకంటే ఈయనకి అహంకారం పెరిగింది బాగా. చివరికి పూర్వం నుంచి ఇలవేలుపులుగా కొలుస్తున్నటువంటి శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని వదిలేసి, దేవతార్చన పీఠాలు కూడా వదిలేసి ఈ గురువులు వెనకాల పడి ఏడుస్తున్నారు. మాకు అన్నీ ఆయనే చూసుకుంటారండి. ఇప్పుడు చూసుకునే రాముడు ఏమయ్యాడు అంటే మనలో కలిగిన మార్పు ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి విమర్శ ఎందుకు జరుగుతుందో. రాముడు వెళ్ళిపోయాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు, అమ్మవారు మనకు కనపడదు. కాబట్టి మన కష్టాలు చెప్పుకుందుకు కనపడేవాడు ఒకడు కావాలి. మన తాపత్రయం ఇది. ఏడాది కోసారైనా పర్వాలా, మనకు కనపడాలి. ఈ గురువు కనపడుతున్నాడు కాబట్టి ఈయన గొప్పవాడి కింద కనపడ్డాడు. మేము చెప్తే చక్కగా వింటారండి, మా గురించి ఆయన జపమో తపమో చేస్తారు. ఈ మొత్తం ఈ కొంతమంది గురించి జపం తపం చేసేవాడు సన్యాసి ఎలా అవుతాడండి? లోక కళ్యాణం కోసం చేయాలి. కానీ వశిష్ఠుడు ఎక్కడ గ్రూప్ మెయింటైన్ చేయలేదే, కనీసం విశ్వామిత్రుడు కూడా చేయలేదే. మనం ఎలా చేస్తున్నామండి? వాళ్ళు వేళలా నమ్ముతున్నారండి, నాకు అర్థం కాదు. వశిష్ఠుని భక్తులైన ఎవరు లేరే. అడవుల్లో ఉన్నాడు ఆ మహానుభావుడు. దిలీపుడు దిలీపుడు దగ్గర నుంచి రాముడు వరకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వశిష్ఠుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కానీ వశిష్ఠ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేం పెట్టలేదు ఆయన. వీళ్ళ సంసార భారం అంతా ఆయన ఏం పడలేదే. ఇవాళ అలా కాదు కదా, వీళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు వారు నిర్ణయిస్తారు, ముహూర్తాలు వాళ్ళు పెడతారు. కొంతమందికి సంబంధాలు కూడా వారే చూస్తున్నారు. ఇంకే పెద్ద పెంట నెత్తి మీదకి ఎత్తుకున్నారు బాగా. వీళ్ళ సంసారాలు వదిలేసేట బ్రహ్మచారులు, సన్యాసులుంట శిష్యులకు పెళ్లిళ్ళు చేస్తారట. ఇంకెందుకు మరి తనే పెళ్లి చేసుకుంటూ అయిపోయేదానికి? అందుకే సేవకుని అర్ధ ప్రాణ దేహాదులు, నీ డబ్బు నాది, నీ ప్రాణం నాది, నీ దేహం నాది అంటే మొత్తం లాగేస్తాడు అనమాట. పాపరైపోతారు. స్వామీజీలను కొంతమందిని నమ్మి ఆస్తులు పారబోసేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. మీ అందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ నవజీవన వేదం ద్వారా మీలో ఏమన్నా చైతన్యం కలిగితే మరింతమంది వీళ్ళ పాలబడి మోసపోకుండా ఉంటే నా జీవితం ధన్యమైనట్టే. నాకేం భయం లేదు, ఎవ్వరిని నేను ఆశ్రయించను అమ్మవారిని తప్ప. ఆవిడ నా గుండెల్లో ఉంది. ఓ చోటికి వెళ్ళి ఆవిడని చూడాల్సిన కర్మ నాకు లేదు, ఆవిడ నా గుండెల్లో ఉంది. నేను పద్యం పాడితే పలుకుతుంది ఆవిడ, నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి వాళ్ళు ఆ నమ్మకాన్ని కలిగించుకోవాలి. నేను బద్దలు కూడా చెబుతున్నది అందుకని. ఆ నమ్మకాన్ని మీరు మాట్లాడితే పలకాలమ్మా, మీరు పద్యం పాడితే పలకాలి, మీరు పాట పాడితే పలకాలి, మీరు హారతిస్తే పలకాలి. వారెవరండి మన తరఫున ప్రార్థన చేయడానికి? ఆ పాటి చనువు మనకే లేదా? తల్లికి వారు పెద్ద బిడ్డ అయి మనం ఏమైనా కానివాళ్ళం అయిపోయి తల్లికి బిడ్డల మధ్యలో భేదాలు ఉంటాయా? మన అజ్ఞానంగా సిరులను నిందించి ఇన్ని పనులు చేస్తున్నారు. పాదతీర్థాలు అమ్మేస్తున్నారు, పాదపూజలు అమ్మేస్తున్నారు, ఫోటోలు అమ్మేస్తున్నారు, పుస్తకాలు అమ్మేస్తున్నారు. ప్రతి వాళ్ళు మళ్ళీ రామాయణం రాసేస్తారు. ఈ స్వామీజీలందరూ వారి రామాయణం, వీరి రామాయణం, వారి భారతం, వీరి భారతం, వారి భాగవతం, వీరి ఈ మూడు తప్ప ఇంకేం రాయరు. రాసి రాయడానికి ఏమైనా జ్ఞానం ఉంటే కదా. రామాయణం, భారతం, భాగవతం లోకువ రాసేసి మళ్ళీ పుస్తకాలు అందరికీ అమ్మాయి, క్యాసెట్లు తీసేయి. ఇదో పెద్ద వ్యాపారం. అసలు వాల్మీకి రామాయణం ఉండగా మళ్ళీ వీరేమిటి ఇక్కడ? ఆ పేరు మీద అమ్మేయాలి. ఇన్ని కోట్లు, మళ్ళీ దీనికోసం పీఠాలు, దీనికోసం ప్రత్యేకంగా ముద్రణాలయాలు, ఎన్నోనండి. పెద్ద సంసారం ఇక్కడ పెరిగిపోవాలా? ఇవన్నీ చేస్తారు. కానీ సిరులను నిందించి ఆ డబ్బు మాకు అక్కర్లేదని, ఆ పరువు మాకు అక్కర్లేదని, ఆ ప్రచారం మాకు అక్కర్లేదని, ఈ గొప్ప పేర్లు, ప్రతిష్టలు, శిష్యులు, ముఠాలు మాకు అక్కర్లేదని ఆత్మ నిష్క్రియతన్ కనగరాదు పండితులకు, ఓ రమణ మహర్షిలాగా, ఓ జిడ్డు కృష్ణమూర్తి గారిలాగా, ఓ నిసర్గదత్త మహారాజులాగా, ఓ తాజుద్దీన్ బాబాలాగా ఎందుకు ఉండలేకపోతున్నారండి మన స్వామీజీలు? ఎప్పుడూ 100 మంది, ఎప్పుడూ ఉండాలి ఇక్కడ. ఇదేమైనా గ్యాంగా? నాకు అర్థం కాదు. ఎందుకు ఉండాలంటే చుట్టూ అసలు మనుషులు అవసరం ఏమిటండి? ఒక సన్యాసికి భార్య అవసరం లేదని మీరు వదిలేశారే, చుట్టూ ఇదేనికండి ఈ గ్యాంగ్ అంతా? భజన భజన భజన. పొలదండ వేసుకునే వాడు సన్యాసి అవుతాడా? పట్టుశాలు వాళ్ళు, రకరకాల ఆభరణాలు. అందుకే ధనాన్ని వ్యతిరేకించడం, ఆత్మ నిష్క్రియత, మనస్సులో నిష్క్రియాపరత్వంతో నిన్ను సేవించడం సామాన్యుడికి సాధ్యం కాదయ్యా అన్నాడు. అయవారై చెరియింపవచ్చు తన పాదాంభోజ తీర్థంబులం దయతో గొమ్మనవచ్చు, సేవకుని అర్ధ ప్రాణ దేహాదులన్నీయు నా సొమ్మనవచ్చు. కాని సిరులను నిందించి నిన్ను ఆత్మ నిష్క్రియతన్ కనగరాదు పండితులకు శ్రీకాళహస్తీశ్వర. చదువుకున్నాం పండితులు అని చెబుతారు, రకరకాల గ్రంథాల మీద మాట్లాడతారు. కానీ ఆత్మని జయించలేరు, మనస్సును జయించలేరు, డబ్బు కాదని అనుకోలేరు, ప్రచారం వద్దని అనుకోలేరు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూర్చోలేరు, వచ్చిన వాడికి చెబుదామని లేదు. ఎక్కడ జనం ఎక్కువ ఉంటారా అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళకి పోటీలు. ఆయనకేమో ₹1 ఇచ్చాట, నాకు ఎందుకెవరు? ఆయనకి 1000 మంది జనం వచ్చాట, నాకు ఎందుకు రారు? బాగా జనాన్ని పోగేయండి. రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఇలా మాట్లాడరండి. అందుకే చమత్కారంగా ఓ మాట చెప్పాలి అంటే, సన్యాసం అంత సుఖమైంది కాదు ఇవాళ సంసారం. ఎందుకని? హాయిగా శీతలానిల గృహమ్ములు,
శుభ్రంగా ఏసీ గదులు, కింద పడుకునే సన్యాసులు చాలా తక్కువ, ఎవరు లేరు ఇప్పుడు. ఉంటే నమస్కారం, కింద పడుకోరండి. హాయిగా శీతలానిల గృహములు, ఏసీ రూములు, శుభ్రంగా పరుపులు, మెత్తని దూదిపానుపులు, శుభ్రంగా మెత్తని పరుపులు. హాయిగా శీతలానిల గృహములు, మెత్తని దూదుపానుపులు, నేయి దొరంగు భక్ష్యములు, నిత్యము సేవలు, పాదపూజలు, సాయముగా ప్రభుత్వములు, సర్వసుఖమ్ములు, రామ 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 రామ. కాషాయ విలాస పురుషుల సన్యసనమ్ములు చెప్పుకోవలెన్. ఈ కారణం వలనే కలవు పంచ విసర్జయేత్. కలియుగంలో సన్యాసం నిషేధం అన్నారు, నమ్మవలసిన అవసరం లేదు. కలికాలంలో నిషేధం సన్యాసం. అసలు ఒక శంకరాచార్యని చూపించండి ఒప్పుకుందాం, ఒక రమణ మహర్షిని చూపించండి ఒప్పుకుందాం. రమణీ మహర్షులనే 99%. ఏసీ రూముల్లో కూర్చోవడం, పరుపుల మీద పడుకోవడం, శిష్యులు కొండకొచ్చో రాళ్ళు, మళ్ళీ రాళ్ళు బెడ్డలోను. ఇంకేముంది, నిత్యానందం పరమ సుఖదం అయిపోయినట్టే. ఇంకా పైగా సాయముగా ప్రభుత్వములు, ఖాళీ భూములు ఏమైనా ఉంటే వీళ్ళ పేరు రాసేయడం, ముఖ్యమంత్రి గారిని పిలవడం, మంత్రి గారిని పిలవడం, వారు సాష్టాంగ నమస్కారం, వారు వెనకాల 100 మంది నమస్కారం. సర్వసుఖములు. ఇది కాషాయ విలాస జీవనం కాదా? అంచేది విలాస జీవనం సాగించడానికి, కష్టపడి పని చేయకుండా సుఖంగా బతికడానికి కాషాయం ఒక ఆసరా కాకూడదు. కాషాయం పరమ పవిత్రం కౌపీన దండ మాత్రేణ యతి పూజ్యోన సంశయ అని చెబుతోన్న శాస్త్రం. గోచి పెట్టుకున్నంత మాత్రం చేతనే, యోగదండం పట్టుకున్నంత మాత్రం చేతనే నమస్కారం చేయవయ్యా అంటే, ఆ గోచి పెట్టుకునేవాళ్ళు, కాషాయం కట్టేవాళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలి. మరో రమణ మహర్షికి నమస్కారం. సెలవు.